చేయను రండి సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఆ ప్రభువే దేవుండు అధిక స్తోత్రాలుండు ఆ ప్రభువే దేవుండు అధిక స్తోత్రాలుండు ప్రజలందరినీ పుట్టించిన భగవంతుడు సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు మనము దేవుని వారా మరి ఆయన ప్రజల మనము దేవుని వారా మరి ఆయన ప్రజల మనయమునా గణ ప్రభువు మనయమునా గణ ప్రభువు నెనరుతో మే పెడి గొర్రెలము సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప నంది వినయముతో చేరండి సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు దయామయుడు ఆయన కృపామయుడు ఆయన దయామయుడు ఆయన కృపామయుడు ఆయన ప్రేమ సత్యం ఆయన ప్రేమ సత్యం వనవరతం గుండును నిజమే సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి గణనామం అతి భక్తిన్ గణనామం అతి భక్తిన్ అనయము కొలువుడి జనులారా సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు పితృపుత్రాత్మకును ప్రియమహిమా కలుగాక పితృపుత్రాత్మకును ప్రియమహిమా మగుగాక ఆదిని నుండిన రీతి ఆదిని నుండిన రీతి ననవరతం గుండునుగాక సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఊర్వీనోత్సాహముతో
ఈ దినము కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. సో మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాస్తూ అనేక విషయాలు మనం తెలియజేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. సో ఈ దినము మనము మరి ధ్యానించే అంశం ఏంటంటే, రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని బిడలకు దేవుడు ఎటువంటి విజయాన్ని ఇచ్చినారో మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మానవులంగా, విశ్వాసులంగా మన యొక్క బలహీనత కూడా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. సో మన బలహీనత ఎంత గొప్పదో ఇక్కడ తెలియచేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, ఆ బలహీనతలను జయించడానికి దేవుని యొక్క శక్తి ఏ విధంగా మనకి తోడ్పడుతుంది అనే విషయాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో పౌలు గారు ఇక్కడ తెలియచేస్తూ మరి 8వ అధ్యాయము స్టార్టింగ్ అంతా కూడా చూస్తూ ఉంటే మనము మరి పాప మరణముల నియమము నుంచి ఏ విధంగా ఆత్మ యొక్క నియమము మనలను విడిపిస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని ఎక్కువగా మనకి ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క 8వ అధ్యాయం. సో ఈ 8వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆత్మ స్వభావం కలిగి ఉంటామో, అలాగే ఆత్మకు విరోధంగా శరీరానికి విరోధంగా ఆత్మ ఎప్పుడు కూడా పోరాటం ఉంటుంది. అయితే మనం ఆత్మ చేత శారీరక క్రియలు మరి జయించాలి అనే విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే మనము రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే దేవుని ఆత్మ చేత నడిపించబడే వారే దేవుని కుమారులు అనే విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే మనము దాస్యపు ఆత్మ మనం పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను మనం పొంది ఉన్నాం. కాబట్టి మనం ఏమంటున్నాం, అబ్బా తండ్రి అని ప్రేయర్ చేస్తున్నాం అనే విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ విధంగానే మనము ఇంకా 26వ వచనం వచ్చేసరికి మన బలహీనత గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ శారీరక క్రియలు అంటే మనము దేవుని ఆత్మ చేతనే వీటిని జయించగలం అనే విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకే మనల్ని ఏలుబడి చేసేది పాప మరణ నియమం మనలో ఉన్నది. అయితే వాటి నుండి విడిపించబడాలంటే ఆత్మ యొక్క నియమములోనికి మనం రావాలి. రెండవది ఆత్మచేత శారీరక క్రియలు చంపాలి. మూడవది దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు మనం దేవుని కుమారులుగా ఉంటాం. నాలుగవది మనము యొక్క శక్తి చేత మనము దత్తపుత్రాత్మ మనకి ఇవ్వబడింది కాబట్టి అబ్బా తండ్రి అని మనం మొరపెడుతూ ఉన్నాం. అలాగే ఐదవదిగా ఆత్మ ఏం చేస్తున్నారట, మన బలహీనత చూచి సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నామో, ఎలా ప్రార్థించాలో మనకి తెలియదు. అంటే ఇక్కడ మన బలహీనత, ప్రార్థించలేని మన బలహీనత తెలియజేస్తున్నారు. అయితే ఏ బలము చేత మనం ప్రార్థించగలం? పరిశుద్ధాత్మ శక్తి చేత మనము ప్రేయర్ చేయగలం. అదే ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. ఎలాగూ ప్రార్థించవలెనో మనకు తెలియదు, కానీ మనము ఏం చేస్తున్నామంట, ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేస్తున్నాడు. సో ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారనమాట. ఇలా తెలియచేస్తూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ 8వ అధ్యాయానికి కంక్లూషన్ ఏ విధంగా ఇస్తున్నారనేది 31 నుండి 39 వచనాలు మనం చూసినప్పుడు, దేవుడు మన పక్షముగా ఉండగా ఇట్లుండగా, ఫస్ట్ స్టార్టింగ్ ఏముందండి, ఇట్లుండగా అంటే ఈ పై విషయాలన్నీ మనం ఏమైతే చెప్పుకున్నామో, మన బలహీనత, దేవుని బలము, దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తిని అక్కడ వివరిస్తూ మన బలహీనత ఎంత
ఎంత గొప్పదో, అది ఎంత అంటే మనము ఆ బలహీనత కూడా ఎలాంటి బలహీనత, మనం దాన్ని జయించలేం. ఆ బలహీనతని కేవలం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే జయించగలం అనే విషయములు ఇక్కడ ప్రాముఖ్యంగా పౌలు గారు ఇవన్నీ తెలియజేస్తూ ఇక్కడ కంక్లూజన్ వచ్చేసరికి ఏమంటున్నారు, ఇట్లుండగా. సో ఇట్లుండగా అంటే ఈ పై విషయాలు ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తున్నారనమాట పౌలు గారు. ఏంటది, ఈ పై విషయాలన్నీ ఉన్నాయి కదా, దేవుని ఆత్మచేత మనం ఎంతగా బలం పొందుతున్నామో, ఆత్మచేత శరీర క్రియలు చంపగలుగుతున్నాము, మరి దత్తపుత్రాత్మ కలిగి అబ్బా తండ్రి అని మొరపెడుతూ ఉన్నాము. అలాగే దేవుని పిల్లలవ్వడానికి దేవుడు అధికారం ఇచ్చారు. అంతేకాదు మన శరీర స్వభావం ఉన్నా కానీ అది మనం జయించగలిగి దేవుని ఆత్మ కలిగి ఉన్నాం కాబట్టి ఆత్మ స్వభావం కలిగి ఉన్నాము. అలాగే మనము ఎలా ప్రేయర్ చేయాలో మనకి తెలియదు, కానీ మన బలహీనత చూసి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నారు. అంతేకాదు దేవుని ప్రేమించే వారికి అన్నీ కూడా సమకూడి జరుగుతాయి అని ఈ విషయాలన్నీ కూడా తెలియచేస్తూ ఏమంటున్నారంటే, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు. సో ఇన్ని మన బ్యాక్లాగ్స్లో, ఇన్ని బలహీనతల్లో దేవుని బలము, దేవుని శక్తి, దేవుని ఆత్మ ద్వారా మనకి ఏ విధంగా కలుగుతుందో ఇవన్నీ కూడా తెలియచేస్తూ మనకు విరోధి ఎవడు అంటే, ఎన్ని బలహీనతలున్నా మన మానవ బలహీనతను మనం చూసినప్పుడు ఎన్నో బలహీనతలు, మనం ప్రేయర్ చేయలేము, ఎలా ప్రేయర్ చేయాలో మనకి తెలియదు, మన బలహీనులం, పాప మరణాల నియమంలో ఉన్నాం, ఎలా మనం పరిశుద్ధంగా జీవించగలము. అందుకని యోబు గారు అంటున్నారు కదా, ఆ స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లు శుద్ధి కాగలడు అంటే, మనము ఎంతగా ఆలోచిస్తూ ఉంటే మనము అసలు దేవుని దృష్టిలో ఎందుకు మనము ఆయన పరిశుద్ధతకు ఎక్కడా కూడా మనము సరితూగం. బట్ దేవుని ఆత్మచేత దేవుడు మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నారు. అసలు మనం ఉన్నదే పాప మరణ నియమంలో, కానీ ఆత్మ నియమంలోనికి ప్రభు తీసుకొని వచ్చినారు కదా, ఇవన్నీ ప్రభు మనకి చేస్తున్నారు కదా, అంటే దేవుడు మన పక్షంగా ఉన్నారు. సో మనం కూడా ఈ దినం ఎవరైతే పాప మరణాల నియమము నుండి ఆత్మ నియమంలోనికి వచ్చి ఉన్నామో, ఆత్మచేత శరీర క్రియలు చంపుతున్నామో, ఆత్మ స్వభావం కలిగి జీవిస్తున్నామో, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నామో, మరి దత్తపుత్రాత్మ మనం పొంది ఉన్నామో, ఆత్మ మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రార్థించగలుగుతున్నాము. అలాగే మరి ఫైనల్గా దేవుడు మనకి అన్నీ కూడా సమకూడి జరిగిస్తూ ఉన్నారు. ఇవన్నిటిని బట్టి మనము దేవుడు మన పక్షంగా ఉండి ఉన్నారు. ఈ లక్షణములు ఎవరిలో అయితే మనలో ఉన్నావో మనం చెప్పచ్చు అన్నమాట, దేవుడు మన పక్షంగా ఉన్నారు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అంటే, ఏది మనల్ని ఏం చేయగలదు? పాప మరణ నియమం మనల్ని ఏమన్నా చేయగలదా? శరీర స్వభావం మనల్ని ఏమైనా చేయగలదా? అందుకని ఆత్మ యొక్క పని చేయకుండా, ఆత్మ స్వభావం మనం కలిగి ఉండకుండా, ఆత్మచేత నడిపించబడకుండా, దేవుని ఆత్మచేత ప్రార్థించకుండా, శత్రువు ఎన్ని కల్పించినా ఆ విరోధి మనల్ని ఏమి చేయగలడు? ఏమీ చేయలేడు. ఎందుకని? మనకి ఒక సూపర్ న్యాచురల్ శక్తి మనకి సహాయం చేస్తుంది కదా, సర్వాధికారి అయిన దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నారు కదా. ఆయనే ఈ పాపం మరణముల నియమము నుండి మనల్ని విడిపించి ఆత్మ నియమములోనికి మనల్ని నడిపించినారు కదా, ఆత్మ స్వభావాన్ని మనకి ఇచ్చినారు కదా, ఆత్మచేత శారీరక క్రియలు జయించగలిగే శక్తిని దేవుడు ఇస్తున్నారు కదా, దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించారు కదా, దాస్యపు ఆత్మ నుంచి మనల్ని విడిపించినారు కదా, అందుకని మనం అబ్బా తండ్రి అని మొర్రపెట్టగలుగుతున్నాం కదా. అలాగే ఆత్మ మన బలహీనతను చూసి ఎప్పటికప్పుడు మనకి సహాయము చేస్తూ, మరి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆయనే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నారు కదా.
ఇన్ని జరుగుతున్నాయి కదా, అన్నీ సమకూడి జరిగే విధంగా ప్రభు చేస్తున్నారు కదా, కాబట్టి మనకు విరోధి ఎవడు అని ఇక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నారు. సో ఇన్ని మనకి తెలియచేస్తూ ఇంకేం చెప్తున్నారంటే, తన సొంత కుమారుడిని మనకి ఇచ్చినప్పుడు ఇంకా మెయిన్గా మనకు కావాల్సినవన్నీ దేవుడు ఇచ్చేశారు కదా. ఆత్మ, మనం చెప్పుకున్న పైన 7 ప్రాముఖ్యమైన విషయాలు, ఇంకా చాలా ఉన్నాయి, మనం మెయిన్ పాయింట్సే కవర్ చేసినాం. సో ఇంతగా దేవుడు మనకి ఇచ్చిన దేవుడు ఇంకెందుకు మనకు అన్నీ ఇవ్వరు? ఇంకొక ప్రశ్న. సో అన్నీ ప్రభు మనకి ఇస్తున్నారు అంటే, ఇవన్నీ ఇచ్చిన దేవుడు అవి మనకి ఎందుకు ఇవ్వరు అని చెప్తూ ఇంకా ఇప్పుడు పైన మనం చదువుకున్నట్లయితే, మనం చదువుకున్నాం కదండి 8:37లో, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. సో ఇన్ని ఉన్న మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు మనము ఎదుర్కొంటూ ఉంటాం. శ్రమలు ఎదుర్కొంటాం, బాధలు ఎదుర్కొంటాం, అవమానాలు ఎదుర్కొంటాం, ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. బట్ వీటన్నిటిలో కూడా దేవుడు మనకి ఏం చేస్తున్నారంటండి? అత్యధికమైన విజయము. సో ఇక్కడ మనము చూస్తూ ఉంటే 35వ వచనములో ఏముందండి? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఇంకొక ప్రశ్న ఏంటండి? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపునా? సో ఇన్ని మనకి దేవుని ఆత్మచేత మనం పొందుతూ ఉన్నాము. కానీ మన జీవితంలో శ్రమలు మనం ఎదుర్కొంటూనే ఉన్నాం కదా. శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, కరువు, ఇవన్నీ మనం ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ మనము డైలీ వీటిలో మనం పోరాడుతూ ఉన్నాం. బట్ కానీ ప్రభువు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, అయినను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. స్టిల్ మనం ఏం చేయగలము? మనలను ప్రేమించిన వాని ద్వారా. సో ఎవరి ద్వారా? మనలను ప్రేమించిన వాని ద్వారా. ఎవరు మనల్ని ప్రేమించినారు? యేసుక్రీస్తు ప్రభు మనలను ప్రేమించినారు. అందుకని తన సొంత కుమారుని ఏం చేసినారండి? మన కొరకు అనుగ్రహించిన దేవుడు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు అని చెప్తూ, మనకు వీటన్నిటిలో మనం ఎదుర్కొంటున్న శ్రమల్లో, శోధనలో, ఇబ్బందులో, ఇరుకులో, కరువులో అన్నిటిలో కూడా ఆయన ఏం చేస్తారండి? అత్యధిక విజయము. సో అత్యధిక విజయం అంటే ఏంటండి? అందుకే ఇంగ్లీష్ బైబిల్లో ఉందన్నమాట, మోర్ దాన్ కాంకరర్స్. సో మనము అంటే ఈ విజయం అనేది అక్కడ మనం సర్వైవ్ అవ్వడానికే కాదు, అంటే ఒక ఎనిమి మీద, ఒక శత్రువు మీద అక్కడ విజయమే కాదు, అక్కడ ఏంటండి? అత్యధికమైన విజయము. సో ఈ అత్యధికమైన విజయము అంటే ఏంటంటే, ఈ విజయము ఎలాంటి విజయం అంటే, అక్కడ మనం ప్రాణమును ఒక్కటే కాపాడుకోవడం కాదు, మోర్ దాన్ కాంకరర్స్ అనమాట. అంటే అత్యధికమైన విజయం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుసు యోబు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, యోబును ఇబ్బంది పెట్టడానికి, శ్రమ పెట్టడానికి సాతాను దేవుని దగ్గర అనుమతి తీసుకొని యోబు గారిని బాధించినాడు. కానీ యోబు యొక్క విజయము ఏ విధంగా ఉందండి? 2 అంతల ఆశీర్వాదానికి కారణమైంది. అంటే అక్కడ ఆ శత్రువు ద్వారా మేలు పొందుట అనమాట. అంటే ఒక ఎనిమి ఒక పన్నాగం పన్నినప్పుడు ఆ ఎనిమిని చంపడమే కాదు, ఆ పన్నాగము మనకి మేలుకరంగా, ఆ పన్నాగము అతనికి ఊరిగా మార్చుట అత్యధికమైన విజయము. సో మనకి తెలుసు సౌలు దావీదును తరుముతా ఉన్నప్పుడు ఆ గొలియాతు పైన విజయము, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గొలియాతు విజయం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, మరి గొలియాతును జయించడం, దావీదు యొక్క పరిస్థితి, గొలియాతును మనం కంపేర్ చేస్తున్నప్పుడు
గొల్యాతు చాలా బలాఢ్యుడు. అతనుకున్న స్టేచర్ ఏంటి, అతనుకున్న హైట్, అతనుకున్న ఆయుధాలు, అంటే అంత వెల్ ఎక్విప్డ్గా తను వచ్చాడు కదా. సో కానీ దావీదును మనం కంపేర్ చేసినప్పుడు ఎంతో చిన్నవాడు. అందుకే దావీదు మీద కూడా జాలేసిందంట. ఎవరికి? గొల్యాతుకి. నువ్వు పారజూచాడంట. అంటే ఫస్ట్ గ్లాన్స్లో అతనికి కనిపించడు దావీదు, ఎందుకంటే తను చాలా హైట్ కదా, తన స్టేచర్ చాలా పెద్దది కాబట్టి దావీదును ఫస్ట్ టైం తను చూడలేకపోయాడు అంతగా. అంటే అంత కంపారిటివ్గా తను అంత ఆ స్టేచర్ ఏంటి, తన యొక్క మరి స్థితి అంత తక్కువగా ఉంది. అందుకని అంటున్నాడు కదా, మరి తను అపహాస్యం చేస్తున్నాడు. కర్ర పట్టుకొని దావీదు దగ్గర ఏముందండి, తను మామూలుగా ఉన్నాడు. ఇది కూడా తను ఆ కవచాలు ఇవి కూడా తను ఆ వెపన్స్ అవన్నీ కూడా ధరించలేపాడు, ఎందుకంటే తను వాటిని బేర్ చేయలేపాడు. అందుకే సౌలు ఇవన్నీ వేసినా కానీ తన ఆర్మర్ అంతా కూడా నేను వీటిని మొయ్యలేను అని చెప్పి వేసుకున్నవాడే వాటిని తీసేశాడు. అంటే తను ఫిజికల్గా కూడా వాటిని మొయ్యలేడనమాట, అంతా తను వీక్గా ఉన్నాడు ఫిజికల్గా. కానీ తను అందుకని అవన్నీ వేసుకున్నవాడే అవన్నీ తీసి పక్కన పడేసి ఏం పట్టుకొచ్చాడండి, ఒక కర్ర పట్టుకొచ్చాడు. ఇంకేం తెచ్చాడు? ఒడిసెల రాళ్ళు తెచ్చుకున్నాడు. అందుకే కర్ర పట్టుకొని వచ్చినప్పుడు తనకేం కనబడింది? పారజూచి, అంటే వెతగ్గా కనిపించాడనమాట దావీదు. సో కనిపించినప్పుడు ఇప్పుడు ఒక చీమ వెళ్ళిపోతుంది అనుకోండి, మనకి ఈజీగా కనిపిస్తుందా? మనం దాన్ని ఏం చేయాలి? పనిగట్టుకొని వెతకాలి. అలాగే గొల్యాతుకి కూడా దావీదు ఎలా కనిపించాడు? ఎక్కడో కనిపించాడు అనమాట. అంటే పనిగట్టుకొని చూస్తేనే కానీ దావీదు కనిపించలే. అందుకని దావీదుని చూసి అంటున్నాడు, అతన్ని తృణీకరించి ఏమంటున్నాడు, నువ్వు కర్ర పట్టుకొని వస్తున్నావు కదా, అసలు నేనేమన్నా కుక్కనా అని అడుగుతున్నాడు అనమాట. సో అక్కడ ఎంత విజయం వచ్చిందో మనకి తెలుసు. అంటే దావీదు యొక్క విజయము ఏమైందండి? విజయమా అత్యధిక విజయమా? అత్యధిక విజయం. ఎందుకని? తనంత ఫిజికల్గా అంత బోల్డ్గా ఉన్నా, అంత ఆర్మర్ వేసుకొని వచ్చినా, అంత జెయింట్గా తను ఉన్నా, అన్ని వెపన్స్ పట్టుకొని వచ్చినా, ఆఫ్టర్ ఆల్ దావీద్ గారు ఏం చేశారు? జస్ట్ ఒకే ఒక్క రాయితో అతన్ని చంపారు. ఈవెన్ దావీద్ గారి దగ్గర ఖడ్గం కూడా లేదు చంపడానికి. ఎవరు ఖడ్గం ఉపయోగించారండి? శత్రువు ఖడ్గమే ఉపయోగించారు. అంటే అది విజయమా? అత్యధిక విజయమా? అత్యధిక విజయం. అంతేకాదు ఈ విజయము దేనికి తోడ్పడింది? అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. తను రాజుగా ముందుకు వెళ్ళడానికి అక్కడ గొల్యాతు అవసరమయ్యాడు. మరి దావీదు యొక్క శక్తి తెలియాలి అంటే అక్కడ ఎవరు అవసరమయ్యారండి? గొల్యాతు అవసరమైనాడు. అంటే శత్రువు ఏ విధంగా ప్లాన్ చేసింది? ఈ ఒక్క గొల్యాతు ద్వారా గొప్ప విజయాన్ని పొంది శత్రు సైన్యాన్ని మట్టుబెట్టాలని శత్రువు అనుకున్నాడు. కానీ దేవుడు ఈ ప్లాన్ ఏ విధంగా మార్చినారు? దావీదును ఎంటర్ చేయడానికి, దావీదును రాజుగా చేయడానికి బేసిక్ స్టెప్ అక్కడ కంప్లీట్ అయింది. ఎలాగూ? గొల్యాతును జయించడం ద్వారా. సో దావీదు ఎంత వారియరో, దావీదు ఎంత శక్తి కలిగిన వాడో, దావీదు ఎంత బోల్డ్గా ఉంటాడో, దావీదు యొక్క గొప్పతనం ఏంటో ఆ దినము ఇశ్రాయేలు ప్రజలందరికీ వెల్లడైంది. అంతకుముందు అడవిలో ఏమైంది? ఎలుగుబంటి, సింహము. బట్ అది ఎవరికి తెలుసు? అది ఎవరికీ తెలియదు. సో అది దావీదు గారు చెప్పుకుంటేనే కానీ బయటకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ విజయం ఎలా వచ్చింది? అందరికీ తెలిసే విజయం అన్నమాట. సో అందుకే అక్కడున్న స్త్రీలు ఏం పాడారంట? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాడేలాగా అక్కడ దావీదు యొక్క విజయం అందరికీ ఎగ్జిబిట్ అయ్యిందనమాట. సో అంటే శత్రువు కల్పించిన ఆ యొక్క ట్రాపే ఏమైంది? దావీదు గారికి ఉపయోగపడింది. దావీదు యొక్కని గొప్పవాడినిగా చేసింది. దావీదు యొక్క
ఆ గ్రేట్నెస్ అందరికీ తెలిసింది, తను ఎంత వ్యారియరో తెలిసింది. తను రాజుగా ఉండడానికి దేవుని ప్రణాళికకు ఒక ప్రాథమికమైన స్టెప్ అక్కడ కంప్లీట్ అయిందనమాట. సో ఆ విధంగా అంచెలంచెలుగా అక్కడ నుండి స్టార్టింగ్ విత్ గొలియాతు, అక్కడ నుండి తాను అంచెలంచెలుగా దావీదు మహారాజుగా ఎదిగినారనమాట. సో అంటే ఇదే అత్యధికమైన విజయం. అంటే శత్రువుని అక్కడ నలిఫై చేయడం, శత్రువును టోటల్గా పవర్లెస్గా చేయడం, తర్వాత ఎట్ ద సేమ్ టైం ఆ శత్రువు యొక్క పన్నాగమే దావీదు గారి యొక్క విజయానికి నాందిగా, విజయానికి ప్రారంభమైన స్టెప్గా జరగబడి, ఆ విధంగా దావీదు అంచెలంచెలుగా ఆ విజయం ద్వారా అది ఫౌండేషన్గా ఉంటూ దాని మీద దావీదు యొక్క ఆ యొక్క రాజరికము, ఆ కింగ్షిప్ అనేది అక్కడ డెవలప్ అయినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. సో అదే అత్యధికమైన విజయం. సో ఒక శత్రువు ఈవెన్ మన జీవితాల్లో కూడా దేవుడు ఇదే అనమాట. ఇక్కడ మనం అత్యధికమైన విజయం అనేది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మన జీవితంలో సైతాను ఎప్పుడు కూడా ట్రాప్స్ పన్నుతూ ఉంటాడు, ఈవిల్ ట్రాప్స్ మనకు వేస్తూ ఉంటాడు. అందుకే 90 గుట్లో మనం చదువుకున్నాం కదా, వేటకాని ఉరులు. సో ఈ వేటకాడు పెట్టే ఉరులు అది ఎవరికి అంటే చివరికి శత్రువుకే ఆ ఉరి. బట్ ఆ యొక్క విజయము మనకు ఒక ప్రాథమికమైన విజయముగా, అంటే ఒక ఫౌండేషన్గా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా మనకి అర్థం అవ్వాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై తను ఏంటండి, జస్ట్ ఒక పనివాడు, బయట ద్వారపాలకుడి దగ్గర అక్కడ ఒక వాచ్మెన్గా తను ఉంటేవాడు అనుకుందాం. సో కానీ హామాన్ ఎవరిక్కడ, ప్రధానమంత్రి. సో ఈ యొక్క మొర్దెకై అతనికి విష్ చేయకపోవడం, వందనం చేయకపోవడం అనేది ఇతనికి చాలా కోపం వచ్చింది. సో అందువల్ల ఏం చేశాడు, ఆ కోపం వల్ల పగ అయిపోయింది. పగ నుంచి తను ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. మరి మొర్దెకై ఒక్కడనే కాదు, మొర్దెకైని అడ్డు పెట్టుకొని యూదా జనాంగం అంతటినీ కూడా డిమాలిష్ చేయాలనుకుని తను ఒక పక్కా ప్రణాళిక వేశాడు. సో ఆ ప్లాన్ ప్రకారం ప్రణాళిక వేస్తూ మరి ఇంటి దగ్గర మరి ఎన్ని మూరల ఎత్తండి, మనము ఫీట్లో చెప్పుకుంటే 75 అడుగుల ఎత్తుగల ఉరుకొయ్యి తను తయారు చేయించేశాడు. ఇంకా రాజుగారి సంతకం ఒక్కటే తరువాయి. రాజుగారి సంతకం అయితే మొర్దెకై పని అయిపోయింది. మొర్దెకైని చంపేశాక యోధా జనాంగం అంతటిని తను డిమాలిష్ చేయాలని గొప్ప ప్రణాళిక వేసేశాడు. ఆల్రెడీ యోధా ప్రజల్ని డిమాలిష్ చేయడానికి తను అన్నీ చేసేసాడు. ఇంకా మిగిలింది ఏంటండి, మొర్దెకై యొక్క ఆ విషయంలో రాజుగారి యొక్క అప్రూవల్ ఒక్కటే మిగిలిందనమాట. అన్నీ రెడీ అయిపోయినాయి, జస్ట్ అప్రూవల్ ఒక్కటే మిగిలింది. సో అంతవరకు వచ్చేసింది. కానీ దేవుడు దానిని ఏం చేసినాడండి, ఎస్తేరుకు ఎలాంటి విజయాన్ని ఇచ్చినాడు. ఒక్క సర్వైవల్ అంటే హామాన్ నుంచి తప్పించుకోవడమేనా, ఖడ్గం నుంచి తప్పించుకోవడం ఒక్కటేనా? ఆ సర్వైవల్ ఒకటే కాదు, ఖడ్గం నుంచి తప్పించుకున్నారు. అత్యధికమైన విజయం ఎలా వచ్చింది? సో అదే ప్లేస్లో హామాను యొక్క ప్లేస్లో, హామాను స్థానంలో ఒక ద్వారపాలకుడుగా, ఒక వాచ్మెన్గా ఉన్న వ్యక్తి ఈ హామాను వేసిన ట్రాప్ మొర్దెకైకి ఎలా ఉపయోగపడిందండి? ప్రధానమంత్రిగా ఉండడానికి ఉపయోగపడింది. సో ఈ హామాను ట్రాప్ లేకపోతే మొర్దెకై ప్రధానమంత్రి కాలేడు. సో అదే అత్యధికమైన విజయం. ఇక్కడ ప్రభు మనకిచ్చే ఈ వాగ్దానం కూడా అదే. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. వీటన్నిటిలో ఇవే కాదు, మన లైఫ్లో మనం డైలీ మనం ఎదుర్కొనే సమస్యల్లో దేవుని ఆత్మ పైన ఎవరైతే అనుకుంటారో, అందుకే 8వ అధ్యాయంలో 7 ప్రాముఖ్యమైన విషయాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం చెప్పుకున్నాం కదా.
అవి ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని ఆత్మచేత నింపబడి ఆయన ఆత్మ సహాయం కొరకైతే ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఆత్మలో ప్రార్థించే వారిగా, ఆత్మ నియమములో ఆత్మచేత నడిపించబడుట, మరి దత్తపుత్రాత్మను పొందుట, ఇవన్నీ మనం ఎవరమైతే చేస్తూ ఉన్నామో వారికి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, వీటన్నిటిలో మనం డైలీ ఎదుర్కొనే ఈ సమస్యల్లో అపవాది పెట్టే ఉరులు, మనుషుల యొక్క ఉరులను దేవుడు మనకి ఎలాగూ మారుస్తారంటే, జస్ట్ వాటి నుంచి తప్పించుకొని మనము సర్వైవ్ అవ్వడమే కాదు, వాటి నుంచి తప్పించుకోవడమే కాదు, అత్యధికమైన విజయం. ఏంటి అత్యధికమైన విజయం? ఆ ఈవిల్ ట్రాప్ శత్రువుకి ఈవిల్గా మారింది. అంటే హామాను వేసిన పన్నాగము ఏమైందండి? హామానే ఆ ఉరిగొయ్య మీద ఎవరు ఉరి తీయబడ్డారు? మొర్దెకై కాదు. తను ఎవరిని ఉరి తీయడానికి పెట్టాడు? యాక్చువల్గా మొర్దెకై కోసం పెట్టాడు. కానీ ఆ ఉరికయ్య ఎవరికి ఉపయోగపడింది? ఏమండి? హామాను యొక్క 10 మంది కుమారులు. సో ఇది ఇతనికి మొర్దెకైకి విజయమా, అత్యధిక విజయమా? అత్యధిక విజయం. సో ఆ విధంగా అక్కడ శత్రువును పవర్లెస్గా చేయడం, శత్రువును టోటల్గా అక్కడ ఏ విధమైన ఆ శత్రువుకు ఏ విధమైన ఆస్కారం లేదు. సో ఎంత ఆ శత్రువును టోటల్గా అదుపులోకి తీసుకోవడం, ఆ శత్రువుపై అత్యధికమైన విజయం అన్నమాట. అంటే హామానుకు వచ్చింది విజయం కాదు, ఇక్కడ మొర్దెకైకి వచ్చింది విజయం కాదు, అత్యధికమైన విజయం అన్నమాట. సో అంటే మన జీవితాల్లో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యను దేవుడు మనకి అత్యధిక విజయంగా దేవుడు మార్చేవారై ఉన్నారు. అందుకని ఈ 8వ అధ్యాయంలో మనకి ఇక్కడ చూస్తూ ఉంటే 28వ వచనంలో కూడా ఏముందండి? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎలాగూ సమకూడి జరుగుతాయి? మొర్దెకై జీవితంలో, ఎస్తేరు జీవితంలో అన్నీ సమకూడి ఎలా జరిగినవో మన జీవితాల్లో దేవుని ఆత్మచేత నింపబడి, ఆయన ఆత్మచేత నడిపించబడుతూ, ఆత్మచేత శారీరక క్రియలు చంపుతూ, ఆత్మ నియమంలో జీవించే వారికి దేవుడిచ్చే వాగ్దానం. వీటన్నిటిలో ప్రభు మనకి అత్యధికమైన విజయమే కాదు, అన్నీ కూడా మనకి సమకూడి జరుగుతాయి. ఆ విధంగా శత్రువు పన్నాగమును, శత్రువును జయించటకే కాదు, మన జీవితాల్లో మేలుకరంగా, ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా ప్రభు జరిగించేవారుగా ఉన్నారు. ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.